ఫ్రెండ్స్ ఇందాక వీడియోలో అయితే చూశారు కదా, మనకి ఫస్ట్ వీడియోలో అయితే బండి అయితే అన్లోడ్ అయిపోయింది శ్రీకాకుళంలో. ఇప్పుడైతే మనం కిందకైతే దిగిపోతున్నాం. వైజాగ్ అయితే దిగిపోయాటి నుంచి ఏదైనా ఉంటే వేసుకుని వస్తామని దిగిపోతున్నమాట. కానీ వైజాగ్లో దిగాం కానీ వైజాగ్ సిటీలోకి అయితే పంపలేదు మమ్మల్ని నైట్. ఎందుకంటే అందులో ఏదో ఊరేగింపు అయితే జరుగుతుందన్నారు. పెద్ద పెద్ద వెహికల్స్ని అయితే బయట అయితే ఆపేశారు. సిటీలోకి అయితే పంపరని చెప్పారు 11 గంటల దాకా. అప్పుడు దాకా మేము బయట అయితే ఆగిపోయాం ఫ్రెండ్స్. మీరు కానీ చూసినట్లయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఎన్ని బళ్ళు అయితే పక్కన అయితే ఆపేశారో. అసలు ఏ బండిని కూడా లోనకి పంపుతలేదు. పెద్ద లారీస్ కానీ ట్రక్స్ కానీ ట్రాలీస్ కానీ ఏ బండిని కూడా లోనకి అయితే పంపుతలేదు. ప్రతిది కూడా హైవే మీద ఆపేశారు. మేము ఏదో ప్లేస్ చూసుకుంటున్నాం లారీ పెట్టుకోవడానికి. అయితే మాకైతే ఇక్కడ ప్లేస్ సరిగ్గా అయితే సెట్ అవ్వట్లేదు. ఏ ప్లేస్ సెట్ అవుతుందని అయితే చూసుకుంటున్నమాట మంచి ప్లేస్ కోసం. ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడైతే అనంతపురం టోల్గేట్ దగ్గర అయితే ఉన్నమాట. సండే అయితే వల్ల మనకైతే లోడ్ అయితే పడదు. మనమైతే ఇక్కడే ఉంటాం మాట. ఇవాళ సండే కాబట్టి లోడ్ ఏమి ఉండదు. ఇదిగోండి ఫ్రెండ్స్, క్లైమేట్ అయితే చాలా అంటే చాలా చల్లగా అయితే ఉందన్నమాట. ఇలాంటి టైంలో మన డ్రెస్ వాడకుండా ఇలాంటి వాటర్ అయితే గ్రేట్ మాట. చాలా అంటే చాలా హెల్దీగా అయితే ఉంటుందన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మన బండి అయితే ఇక్కడ ఆపేసుకున్నమాట. ఇదైతే టోల్గేట్, అనంతపురం టోల్గేట్ అయితే. ఈ వైజాగ్ సిటీలోకి వెళ్తాకైతే లేదన్నమాట. మనమైతే ఇక్కడ ఉంటాం. ఇంక వాళ్ళకి సండే కాబట్టి. మొత్తం మీద సిటీలోకి అయితే 12 గంటలకి అయితే వదిలేదు ఫ్రెండ్స్. మన బండి అయితే సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయింది. 12 ఆ టైం కల్లా క్లియర్ అయింది ట్రాఫిక్. అప్పుడు దాకా ఇలా ట్రాఫిక్తోనే ఉంది. 12 గంటలకి అయితే వదిలేదు. మనం అయితే ఇప్పుడు పార్కింగ్లోకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదైతే మన పార్కింగ్. లోడ్ అడిగేదాకా ఇక్కడైతే ఆపేసుకుంటాం. సిటీ పార్కింగ్లోనైతే ఆపేసుకుంటాం. లోడ్ ఇచ్చేదాకా అయితే ఇక్కడ ఉన్నాం. అంతలోనే మనకైతే ఫోన్ అయితే వచ్చింది. ఏదో పేపర్ లోడ్ అవుతుందని నేను ఫోన్ అయితే వచ్చేసారన్నమాట పార్టీ వాడు. ఇక్కడ నుంచి అయితే వైజాగ్ నుంచి అయితే మెండపేట పేపర్ అవుతుంది, లోడ్ వేసుకెళ్తానని అడిగారు. ఇంకా సరే ఏది ఉంటే అది వేసిపోదు అని అయితే మేమైతే వెళ్ళిపోయామన్నమాట. తీరా అక్కడికి వెళ్ళాలికైతే వాన్కి అయితే వాళ్ళు ఈ రోజు లోడ్ అవుదమ్మా, రేపు వేస్తాం, రేపు వాతావరణం బట్టి వేస్తాం, ఈ రోజు అయితే అవ్వదు లోడ్, మీరు ఇక్కడే పడుకున్నామ్మా, రేపు పొద్దున్న వాతావరణం చూసి లోడ్ అయితే వేస్తామని చెప్పారు. ఇంకేం చేస్తాం, చేసేది ఏం లేదని చెప్పి మేమైతే ఇక్కడే పడుకొని పోయాం. ఇక్కడ సరిగ్గా తింటకు కూడా ఏమీ లేదు ఫ్రెండ్స్. మొత్తం అంతా అన్ని చుట్టుపక్కల అన్ని అడవులే. తింటకు కూడా ఏం లేదు. మార్నింగ్ అయితే అయింది. మార్నింగ్ కూడా అయితే చూడంగానే వర్షం అయితే కుడుతుంది ఫ్రెండ్స్. మార్నింగ్ మీరు చూసినట్లయితే బయట అదిగోండి వాన అయితే కొడుతుంది. ఆ వానకి మేము లోడ్ వేయమంటున్నారు. ఎందుకంటే పేపర్ లోడ్ కాబట్టి అదైతే వాన కురిసినప్పుడు ఇలా పక్కన ఉన్న బండి కూడా మనతోనే లోడ్ అవుతుంది అన్నమాట. ఆ రెండు కలిపి అయితే వెళ్తే అలా మధ్యాహ్నం 3 గంటలకి అయితే మన లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. కొంచెం వాన అయితే తగ్గినది. తగ్గినందుకైతే మన లోడింగ్ అయితే చేస్తారు. అలా మిషన్లతో అయితే పేపర్ అయితే వేస్తారు. అవన్నీ పేపర్ బాక్స్ అనమాట. అవి పేపర్ మిల్కి వెళ్తే వాటితో మనకైతే బుక్స్ గట్టా తయారవుతాయి ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్ షీట్లు కానీ బుక్స్ కానీ ఆ పేపర్తోనే తయారవుద్ది అన్నమాట. మన బండి అయితే లోడ్ అయితే వేస్తున్నారు. ఆ లోడ్ అయితే చేసుకుని జాయిగా పట్టా గట్ట కట్టుకుని అయితే ఒకటే బయలుదేరిపోతాం ఫ్రెండ్స్. ఇంకా పట్టా గట్ట కట్టుకునే వాళ్ళకి ఏ టైం అవుతుందో తెలియదు. మన బండి అయితే బయలుదేరుతుంది ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడైతే లోడ్ అయింది మాట. మన బండి అయితే ఇంకా 6 గంటలకు లోడ్ అయింది. ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతాం అన్నమాట. ఇంకా ఒకటే రోడ్డు. మనతో పాటు ఈ బండి కూడా వస్తుంది వెనకాల. ఆ బండి ఈ బండి ఒకేసారి లోడ్ అయింది. ఆ బండి ఈ బండి ఒకేసారి అయితే బయలుదేరుతుంది. లోడ్ చూడండి ఎలా వచ్చింది మాట. ఎంత టైట్ అయితే వచ్చింది లోడ్. ఇదంతా పేపరే. బయటికి వెళ్ళి కాటేసుకుని బయలుదేరిపోతాం ఫ్రెండ్స్. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మాట. మనం అయితే ఇప్పుడు వైజాగ్ లో నుంచి అయితే బయటకు అయితే వచ్చేస్తున్నాం. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మనతో పాటు ఇంకో బండి ఉంది కదా, బండి అయితే ట్రబుల్ వచ్చి అక్కడ ఆగిపోయింది. లోడ్ అవ్వగానే అయితే ఆ బండి ట్రబుల్ వచ్చి ఆగిపోయింది. అందుకే టైం అయితే పడింది. 6 గంటలు బయలుదేరుతుంది. అయితే మనం ఇప్పుడు 8 గంటలకు అయితే బయలుదేరుతున్నాం అన్నమాట. అందుకే టైం పడేసింది. అదైతే బండి ఆగిపోయింది అక్కడ. మనం అయితే ఇంకా బయలుదేరిపోతున్నాం. ఇంకా డైరెక్ట్ ఇంకా మండపేట అయితే వెళ్ళిపోతున్నాం. మండపేటలో మనకి అల్లుడింగ్. మండపేట వెళ్ళి అయితే అల్లుడు చేసుకోవాలి. నైట్ గా వెళ్ళిపోతే మనం తెల్లవారుజాని 3-4 గంటలకు అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మనం అయితే వచ్చేసి ఇక్కడ రోడ్డు పక్కన అయితే ఆపుకున్నమాట. ఏమైనా తిందామని చెప్పి ఇలా టైర్లు అయితే చెక్ చేసి లోపలికైతే ఆ టైర్లో అయితే ఆయిల్ అయితే కారుతుందన్నమాట. ఆయిల్ సీల్ అయితే ఏదో పోయింది. అందులోంచి అయితే ఆయిల్ అయితే కారిపోతుంది. అర్జెంట్ ఊళ్ళోకి వెళ్ళాక ఇది అయితే చూపించాలి, లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుద్ది. ఆ బోర్డులుగా నూరిపోయినాయి అనుకో, మనకైతే ఆ టైర్ అయితే ఊడిపోద్ది. ఇక్కడైతే డాబా దగ్గర అయితే ఆపుకున్నమాట. ఏదైనా తినేసి బయలుదేరదాం అని చెప్పి డాబా దగ్గర అయితే ఆపుకున్నాం. రోడ్డు పక్కన అర్జెంట్గా అయితే ఊళ్ళోకి వెళ్ళి కంప్లీట్ చూపించుకోవాలి. మనం అయితే ఇప్పుడు తుని అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. తుని నుంచి అయితే బయలుదేరమాట. ఇప్పుడు నైట్ 12 అయితే అయింది టైం. మనం బలభద్రపురం వెళ్ళేప్పటికైతే 3 ఆ టైం అయితే అయిపోతుందన్నమాట. బలభద్రపురం వెళ్ళాక నేనైతే దిగిపోతాను. అటు నుంచి అయితే వేరే క్లీన్ అయితే పంపుతాను. బలభద్రపురం వెళ్ళాక అయితే ఇదైతే మెండపేట వెళ్తుంది కదా, మనం వెళ్ళేప్పటికైతే 3 ఆ టైం అలా అయిపోతుందన్నమాట. డ్రైవర్ అయితే నాకు చెప్పి నిద్రపోతుంది కోరుకుంటానని చెప్పారన్నమాట. 3 గంటలకల్లా మనం అయితే బలభద్రపురంలో పెట్టేస్తాం బండి. ఇంకా ఇలా సీదా పోతాం. ఇంకా హైవే కాబట్టి ఏ గొడవ ఉంటుంది మనకి. ఇంకా అలా వెళ్ళిపోతానే ఉంటాం అన్నమాట. ఇంకే గొడవ ఉండదు.
నేనైతే బాలవతరపురం అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. కానీ ఏంటంటే ఆర్టీసీ బస్ డ్రైవర్ అయితే మనం అద్దాన్ని అయితే లాగేసామన్నమాట. జస్ట్ మిస్, అద్దం ఒకటే తగిలింది, ఇంకేం తగలేదు. చూసినట్లయితే అద్దం అయితే పగిలిపోయింది, చూసారు కదా ఫ్రెండ్స్. అద్దాన్ని అయితే లాక్కొని వెళ్ళిపోయారన్నమాట. హైవే మీద చాలా ఫాస్ట్గా తోలుతారు కాబట్టి చాలా డేంజర్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే బాలవతరపురంలో బండి అయితే క్లియర్ కదా అని చెప్పేసి నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఈ బండి అది చెప్పేసి అయితే నేనైతే వెళ్ళిపోతాను. కానీ చాలా బాధగా ఉంది, అద్దం పగిలిపోవటం వల్ల. జస్ట్ మిస్ అద్దమే పోయింది, లేదంటే చాలా ప్రమాదం అవుతుంది ఫ్రెండ్స్. మన బండి అయితే అల్లుడు అయితే వచ్చేసిందన్నమాట. కరెక్ట్గా రోజు పట్టింది. మళ్ళీ సాయంత్రం 9 ఆ టైంకి అయితే అల్లుడే వచ్చింది. పక్కన ఉన్న వైట్ కలర్ బండి కూడా మందే, భారత్ బెంజ్. 2 బళ్ళు పక్కన అయితే పట్టేసాం. ఇంకో బండి అయితే రేపు పొద్దున్న కేరళకి అయితే లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ మనం కేరళ అయితే వెళ్ళాలన్నమాట. కేరళ వెళ్ళి రావాలన్నమాట మళ్ళీ ఇంకో బండికి. ఇదైతే అల్లుడు అయిపోయింది ఫ్రెండ్స్. అల్లుడు అయితే ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసింది అన్నమాట. మన పార్కింగ్ అయితే పార్క్ చేసేసాం 2 బళ్ళు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.